హాయ్ అండి, నమస్తే. అల్లం పచ్చడి వేస్తున్నాను. ఏమేమి కావాలనో చెప్తాను, ఫస్ట్ చూడండి. కొంచెం చింతకాయ వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అల్లం ముక్కలు ముక్కలుగా కోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం అల్లం చల్లారాక అల్లం దాంట్లో వేసుకొని చింతగొజ్జు పిలుచుకున్నాను. ఇదిగో అల్లం, తెల్లగడ్డలు, ఇదిగో ఉప్పు రుచికి తగినంత, కారం, అదిగో బెల్లం అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెంతి పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నాకు కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంది. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం టేస్ట్ చూసుకొని మీకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. ఇదిగో కొంచెం తెల్లగడ్డలు, ఒట్టిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇదో స్టవ్ ఆన్ చేసుకొని మనకు కావాల్సిన సాసవులు, శనగబ్యాళ్ళు కొన్ని వేసుకున్నాను, పోపు దినుసులు. అవి చిట్లిన తర్వాత తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయలు వేసుకొని 2 మినిట్స్ వేగిన తర్వాత ఇదిగో పెనంలోకి వేసుకొని ఒక 5 నిమిషాలు నూనెలో కొంచెం వేసి పచ్చివాసన పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కారంగా బాగానే ఉంది.